ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్లో భాగంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా జూన్ 11వ తేదీన ఫినాలే టెస్ట్ మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్లో మొదటి సెషన్లోనే రబాడా, మార్కో జాన్సన్ టాప్ క్లాస్ బౌలింగ్తో ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించి 3 చెరువుల నీళ్లు తాగించి 4 వికెట్లు పడగొట్టి మడతెట్టేశారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్లుగా ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ వ్యవహరించారు. అయితే ఆరంభం నుండి కూడా దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియా బౌలర్ చుక్కలు చూపించారు. దీంతో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఏమాత్రం కూడా పరుగులు రాబట్టలేక విపరీతంగా ఇబ్బంది పడ్డారు. ఇదే క్రమంలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా రబాడా బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే 1 డౌన్ బ్యాటర్గా బరిలోకి దిగిన కెమెరూన్ గ్రీన్ కూడా 4 పరుగుల వద్ద అదే ఓవర్లో రబాడా బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. దీంతో 16 పరుగులకే ఆస్ట్రేలియా జట్టు 2 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో లబుషేన్ అలానే స్టీవ్ స్మిత్ ఇద్దరు కూడా ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తమపై వేసుకున్నారు. అయితే వీరి పోరాటం ఎక్కువసేపు నిలవలేకపోయింది. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 30 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత 17 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్ మార్కో జాన్సన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత ఆదుకుంటాడనుకున్న ట్రావిస్ హెడ్ 11 పరుగులు మాత్రమే చేసి అతడు కూడా మార్కో జాన్సన్ బౌలింగ్లోనే వెనుదిరిగాడు. దీంతో మొదటి సెషన్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్లు నష్టపోయి 67 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రస్తుతం స్మిత్ 26 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గాడిలో పడాలన్నా, కొద్దిగా మంచి స్కోరు చేయాలన్నా స్టీవ్ స్మిత్, వెబ్స్టర్, అలెక్స్ క్యారీల చేతుల్లోనే ఉంది. మరి ఈ ముగ్గురు బ్యాటర్లు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్లను ఏ మేరకు ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.